తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని, ఇది తాను తీసుకొచ్చిన సంస్కరణలు ఫలితమేనని అన్నారు. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని సాధించగలమని అన్నారు. సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం భారతీయులదే అయితే వారిలో 33% మంది తెలుగు వారినేనని తెలిపారు. ఈ గణాంకాలు తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి చాటుతాయని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మన ప్రతిభ, మన కృషితో 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోని నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలుగు జాతి ప్రవాహం మరింతగా పెరుగుతుందని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నారని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎన్నేళ్ళు మొత్తం కలిసి 25 ఏళ్ళు కూడా కాలేదు. అంటే మనం స్టార్ట్ అయ్యింది 95లో స్టార్ట్ చేసాం. ప్రిపరేషన్ అవన్నీ అయిన తర్వాత కొద్దిగా పికప్ అయ్యింది. అక్కడి నుంచి విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం. అనేక సంస్కరణలు కానీ అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. మనకు వచ్చింది కూడా ఆర్థిక సంస్కరణ వచ్చింది 91. టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది ఎర్లీ 90s. ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ ఇన్నోవేట్ చేసింది 91, 92 ఆ ప్రాంతంలో వచ్చాడు. మనం 95 నుంచి మనం కూడా స్టార్ట్ చేసాం. ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ ఆలోచించినప్పుడు దిశ మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన ప్రజలకు ఏం చేయాలని మనం ఆలోచించినప్పుడు ఒక పబ్లిక్ పాలసీస్ క్రియేట్ చేసే అవకాశం మనందరికీ ఉంది. ఉండే చట్టసభలో ఉండే మీకు అందరికీ ఉంది. ప్రజలకు ఇది మంచిది, P4 మంచిది, ఈరోజు ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వస్తాం. విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం. ఇందులో కొన్ని పాలసీలు తీసుకురావాలంటే తీసుకొచ్చే పరిస్థితులు ఇక్కడ ఉంటాం. ఈ అవకాశం వేరే వాళ్ళకి రాదు. దీన్ని ఆధారం చేసుకొని బిజినెస్ పీపుల్ కానీ, ఇండస్ట్రీ కానీ, సమాజం కానీ మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు 25 సంవత్సరాల దిశ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఊరూరికి పోయి చెప్పేవాడిని, మీ పిల్లల్ని బాగా చదివించండి. చదివిస్తే లాభం ఏంటని ఆలోచించినప్పుడు మీరు 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాల భూమి ఇవ్వాలనుకుంటున్నారు. ఈ భూమి వల్ల లాభం లేదు. ప్రయోజకుడైతే 100 ఎకరాలు కాదు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. స్కై ఈజ్ ది లిమిట్. అప్రయోజకుడైతే మీరు ఇచ్చింది తాగేసి మొత్తం పోగొట్టుకుంటాడు మీ కళ్ళ ముందరనే. మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సింది విద్య అని చెప్పేవాడిని. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఆ దిశ ప్రజల్లో కూడా చైతన్యం. ఆ రోజుల్లో ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చారు. పిల్లల చదువు కోసమే టౌన్స్కి వచ్చి చదివించారు. ఐటీ మాట్లాడితే ఐటీ చేయించారు. ఆ రోజు నేను చెప్పిన మాట నిన్న కూడా ఒక ఆయన అన్నాడు, మీరు చెప్పితే నేను విన్నాను, మీరు డబ్బులు కూడా ఇచ్చారు, పంపించాను. నా కూతురు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఈరోజు నాకు డబ్బులు పంపించి కారు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, మా అమ్మాయి పంపించిన డబ్బులపైన నేను ఆధారపడ్డానని చెప్పే పరిస్థితికి వచ్చారు దిశ. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు ఎవ్వరికి అనుమానం అవసరంలా, కావాలని టెస్ట్ చేయండి. ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి, గట్టిగా తెలుగులో అరవండి. మొత్తం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి అక్కడ ఒక మీటింగ్ ప్లేస్ కాకపోతే చూడండి ఎట్లా సాధ్యమైంది. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా భారతీయులది. అందులో 33% తెలుగు వారిది. అది తెలుగు వారి యొక్క సత్తా అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. శ్రీనివాస్ గారికి చాలా డౌట్లు ఉన్నాయి. ఒక్కోసారి ఓడిపోతున్నాం అంటే కారణం కూడా మనమే, నేనే. నన్ను ఎవ్వరూ ఓడించలా. 2004, 2019 నాకు కూడా అబ్సెషన్. పని 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 అని పరిగెత్తాను. ఇది సాధించాలి, ఇది సాధించాలని. దాంతో కొద్దిగా ఎమ్మెల్యేలను సమన్వయం చేయడం కానీ, పార్టీని సమన్వయం చేయడం కానీ, పనులు చేయడంలో కొద్దిగా మనం పని ఒత్తిడి ఎప్పుడున్నా కొన్ని లాభసాలు వెళ్తాం. ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే, దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే, వాళ్ళను కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, సూపర్ 6 చెప్పాం. మేలో తల్లికి వందనం అందరికీ ఎంతమని చెప్పాం, అంతమందికి ఇస్తాం.
రైతు కోసం అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకు డబ్బులు ఇస్తాం. అదే మరి మత్స్యకారులు కూడా జీవన భృతి వాళ్ళకి పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు, హాలిడే ఇస్తారు, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన 20,000 రూపాయల చొప్పులు ఇస్తాం. ఒక పక్క ఇబ్బందులున్నాయి, గుక్క తిప్పుకోలేని సమస్యలున్నాయి. కానీ ఆ రోజు మనం ఏదైతే చెప్పామో అవి చేస్తూనే ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, మళ్ళీ ఆదాయాన్ని కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాం. నా ఆలోచన ఒకటే, మనం శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. ఈరోజు చేసే పని భావితరాల భవిష్యత్తుని సృష్టిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, నా కళ ఒకటే, నా ఆలోచన ఒకటే, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా సహకరించండి. 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రధానమంత్రి గారు వికసిత భారత్ పనిచేస్తున్నారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేద్దాం. మనం అవునన్నా కాదన్నా ప్రపంచం మొత్తం తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతున్న దిశ, దాని గురించి సందేహమే లేదు నాకు. నెంబర్ 1 కమ్యూనిటీ ఒకప్పుడు జూయిష్,